హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కిటెక్ ఇన్ఫో. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ముందుగా మీరు యాప్ ఓపెన్ చేయండి. పిక్సార్ట్ ప్రీమియం కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఎడిట్ ఇమేజ్ పైన ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ యాడ్ చేసుకోండి. మీ యొక్క ఫోటో యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ జూమ్ చేయండి. జూమ్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయండి. మీ ఫోటో అనేది కరెక్ట్ మిడిల్లో సెట్ చేయండి. ఇలా కరెక్ట్ ఇలా మిడిల్లో ఉండాలి. ఎరేజ్ మీద ట్యాప్ చేసి బాటంలో కొద్దిగా జూమ్ చేయండి. జూమ్ చేసి కొంచెం ఎరేజ్ చేయండి. నార్మల్గా ఎరేజ్ చేసేయండి. సో నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. నేనైతే యాడ్ చేస్తున్నా చూడండి. ఇమేజ్ ఒపాసిటీ అనేది కొంచెం తగ్గించుకోండి. నేనైతే 34 అలా పెడుతున్నా. మీరు సెట్ అయ్యే విధంగా పెట్టండి. సో ఇలా పెట్టి ఎరేజ్ పైన ట్యాప్ చేసి సో ఇలా బాటమ్ అనేది ఎరేజ్ చేసేయండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేసి బాడీ మీద ఏమైనా ఉందా లేదా అని చూసి ఇలా ఎరేజ్ చేసేయండి కరెక్ట్గా. సో ఇలా కరెక్ట్ ఎరేజ్ చేసేయండి. సో నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళి రెడ్ లైట్ అనేది యాడ్ చేయండి. సో నేనైతే ఇలా యాడ్ చేస్తున్నా చూడండి. రెడ్ లైట్ యాడ్ చేసుకొని బ్లెండ్లోకి వెళ్ళండి. బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేయండి. ఇలా జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ బాటంలో కరెక్ట్ పెట్టండి. సో ఇలా పెట్టేయండి. నెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి మీ నేమ్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ టైప్ చేస్తున్నా చూడండి. రెడ్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీ నేమ్కి ఫాంట్ యాడ్ చేయాలి. అందుకోసం మీరు ఫాంట్స్లోకి వెళ్ళండి. ఫాంట్స్లోకి వెళ్ళి సపోజ్ నేను ఒక టెక్స్ట్ అప్లై చేసిన చూడండి. సో ఇలా అప్లై చేయండి. స్ట్రోక్లోకి వెళ్ళండి. అమౌంట్ అనేది అంతే ఉంచండి. సో నెక్స్ట్ కలర్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని నేనైతే ఈ డ్రెస్ కలర్ సెలెక్ట్ చేస్తున్నా చూడండి. సో ఇలా కరెక్ట్ సెలెక్ట్ చేయండి. లేయర్లోకి వెళ్ళి ఆ టెక్స్ట్ అనేది ఇమేజ్ వెనకాల వచ్చేలాగా ఇలా సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ అనేది బాటంలో కరెక్ట్ సెట్ చేసుకోండి ఇలా. నెక్స్ట్ లేయర్స్లోకి వెళ్ళి డూప్లికేట్ మీద ట్యాప్ చేయండి. సో అదే ఇట్లా రివర్స్ చేయండి. రివర్స్ చేసి కరెక్ట్ టెక్స్ట్ కింద కరెక్ట్ సెట్ చేయండి ఇలా. నెక్స్ట్ ఎరేజ్ పైన ట్యాప్ చేసి బాటమ్ మొత్తం ఎరేజ్ చేసేయండి. సైజ్ పెంచుకోండి, హార్డ్నెస్ తగ్గించుకోండి. కింద మొత్తం ఎరేజ్ చేసేయండి. సో ఇలా ఎరేజ్ చేసేయండి. మొత్తం కరెక్ట్గా ఎరేజ్ చేయండి. సో ఇలా కరెక్ట్ ఎరేజ్ చేయండి. కరెక్ట్ ఉండాలి. సో ఇలా ఎరేజ్ చేసేయండి. సో షూస్ మీద కొంచెం ఉంది, అది కూడా ఎరేజ్ చేయండి. సో నెక్స్ట్ లేయర్స్లోకి వెళ్ళి మీ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్స్లోకి వెళ్ళండి. మీ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎరేజ్ పైన ట్యాప్ చేసి ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. ఎరేజ్ పైన ట్యాప్ చేసి కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి ఇలా. సో ఇలా కరెక్ట్ ఎరేజ్ చేసేయండి. బాడీ పైన ఉండకూడదు ఇలా. సో ఇలా కరెక్ట్ ఎరేజ్ చేసేయండి. సో ఇలా కరెక్ట్ ఎరేజ్ సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి స్టిక్కర్స్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళి ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. కొంచెం లుక్ వస్తుంది. టెక్స్ట్ యాడ్ చేసుకోండి. సో ఇలా రైట్ సైడ్ టాప్లో పెట్టండి. సో నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళి మళ్ళీ బర్డ్స్ యాడ్ చేసుకోండి. బర్డ్స్ అనేది లెఫ్ట్ సైడ్ మిడిల్లో పెట్టుకోండి. ఇలా ఒపాసిటీ అనేది తగ్గించుకోండి. సో ఇలా కరెక్ట్ పెట్టేయండి. సో నెక్స్ట్ మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళి వైట్ కలర్ బార్డర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేయండి. మీ ఫోటోకి కరెక్ట్ అడ్జస్ట్గా ఉండాలి. సో ఇలా కరెక్ట్ అడ్జస్ట్ చేయండి.
సో ఇలా లెఫ్ట్ సైడ్ కూడా ఇలా అడ్జస్ట్ చేయండి. సో ఇలా కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. సో ఇవన్నీ మెటీరియల్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అలా జాయిన్ అయ్యి మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.